ఎన్టీఆర్ అభిమానులు కాలర ఎగరేసే వార్త అయితే తీసుకుని వచ్చేసాను. ఆ వార్త ఏంటంటే డ్రాగన్. మన ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా May 20 అయితే డ్రాగన్ అయితే గ్లిప్స్ రిలీజ్ చేయడం జరిగింది. అది అర్ధరాత్రి 11:30 అయితే రిలీజ్ చేశారు. ఎవరో కూడా అలాంటి సాహసం అయితే చేయరు. కానీ డ్రాగన్ టీం అయితే అలాంటి సాహసం చేసి రాత్రి 11:30 అయితే డ్రాగన్ గ్లిప్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇదంతా మనకు తెలిసిందే. ఇప్పుడు ఎందుకు ట్రెండింగ్లోకి వచ్చింది అంటే ఈ డ్రాగన్ గ్లిప్స్ అనేది రోజుకి కూడా రికార్డుల వేట అయితే మొదలు పడుతుంది. 24 అవర్స్లో 64 మిలియన్ వ్యూస్ అయితే కొట్టింది. ఇంకా 3 డేస్లో వచ్చేసి 100 మిలియన్ వ్యూస్ కొట్టింది. 100 మిలియన్ వ్యూస్ కొట్టి టాలీవుడ్డే కాదు, బాలీవుడ్లో కాదు, పాన్ ఇండియా వైజ్గా ఏ గ్లిప్స్ కూడా 3 డేస్లో 100 మిలియన్ వ్యూస్ అయితే వచ్చిన దాఖలాలు అయితే లేవు. ఈ 100 మిలియన్ వ్యూస్ ఏ విధంగా వచ్చాయంటే మన తెలుగు నుంచి 60 మిలియన్ వ్యూస్ వచ్చాయి, స్టిల్ కంటిన్యూ అవుతుంది. అలాగే హిందీ నుంచి 20 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అలాగే ఇతర లాంగ్వేజెస్ కన్నడ, మలయాళం, అలాగే ఎక్స్ట్రా లాంగ్వేజెస్, అలాగే డిజిటల్ వ్యూస్ ఇవన్నీ కలుపుకొని 100 మిలియన్ వ్యూస్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది 3 డేస్లో. 3 డేస్లో 100 మిలియన్ వ్యూస్ కంప్లీట్ చేయడం అంటే చిన్న విషయం కాదు. ఎందుకు చిన్న విషయం కాదు అంటే ఒక సినిమా రిలీజ్కి దగ్గర అయిన తర్వాత వ్యూస్ రావడం వేరు. కానీ సినిమా గ్లిప్సము రాత్రి రిలీజ్ అయింది. అలాగే ఎలాంటి ప్రెస్ మీటు లేదు, ఏమీ లేదు, అసలు ఓన్లీ గ్లిప్సం రిలీజ్ చేశారు. అవి మట్టికి అవి వ్యూస్ వస్తున్నాయి అంతేగాని ఎక్కడ ప్రమోషన్స్ కానీ ఈవెంట్లు కానీ ఎలాంటిది ప్లాన్ చేయకుండా గ్లిప్సం 100 మిలియన్ వ్యూస్, అది కూడా అన్ని ఆల్ టైమ్ తెలుగు రికార్డ్స్ని అయితే పెట్టిందంటే చూడండి ఇది ఎంత పవర్ఫుల్గా గ్లిప్సం ఉన్నదని. చాలా మందికి అయితే ఈ విషయం తెలియట్లేదు, తెలియక ఏదేదో మాట్లాడుతున్నారు. ఫస్ట్ ఉన్న వాస్తవాలు తెలుసుకోండి, తెలుసుకున్న తర్వాత మీరైతే మాట్లాడండి. అసలు ఎందుకు ఈ గ్లిప్సం ఇన్న రికార్డులు కొడుతుందంటే ఆ గ్లిప్సంలోనే విషయం ఉంది కాబట్టే రికార్డ్స్ అయితే కొడుతుంది. ఆ విషయం చాలా మందికి తెలియట్లేదు. ఒకసారి మీకు అర్థం కాకపోతే డ్రాగన్ గ్లిప్సం అనేది ఒక్కసారి చూడండి, 2 సార్లు చూడండి. ఒక్కసారి చూడగానే ఎక్కిస్తే ఆ సినిమా మజా ఏముంటుంది చెప్పు? చూడగా చూస్తేనే ఎక్కితేనే సినిమాలో మజా ఉంటుంది. చూడగాలే ఎక్కేస్తే ప్రెడిక్టబుల్ స్టోరీ అంటారు. నువ్వే అంచనా వేసేస్తావు ఒకసారి చూసి. అలా ఉండకూడదు సినిమా అనేది. మనం అంచనా వేయలేనట్టుగా ఉండాలి. ఇంకా వెళ్తున్న కొలది ఏదో పాయింట్ ఉంది అన్నట్టుగా ఉంటేనే ఆ సినిమా అనేది బాగుంటుంది. ప్రజెంట్ ట్రెండింగ్ మూవీస్ కూడా అలాంటివే హిట్ అవుతున్నాయి. కాబట్టి ఎవరు కూడా మన డ్రాగన్ గురించి అయితే ఎక్కడ నెగిటివ్ ప్రచారం అయితే చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది ఆల్రెడీగా రికార్డుల మీద రికార్డులు కొట్టుకుంటూ పోతుంది. మీరు చెప్పారనుకో, మీరే ఒక నెగిటివ్ పర్సన్ లాగా అయితే వాళ్ళకి కనిపిస్తారు. కాబట్టి ఒకసారి మళ్ళీ మీరు రీవెరిఫికేషన్ చేసుకొని కంప్లీట్గా హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఒకసారి గ్లిప్సం అయితే చూడండి. చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని మళ్ళా కూడా షేర్ చేయండి. ఇలాంటి సినిమా రికార్డులు కొడుతున్నప్పుడు మీరు నెగిటివ్గా మాట్లాడితే వీడెంతేరా నెగిటివ్గా మాట్లాడతాడు ప్రతిదానికి అనే అవకాశం అయితే ఉంటుంది. ఆ అవకాశాన్ని అయితే ఇతరులకైతే మనం ఇవ్వకూడదు. కాబట్టి మీరు కంప్లీట్గా చూడండి. ఇంకా ఈ డ్రాగన్ 100 మిలియన్ వ్యూస్ తర్వాత ఏమన్నా పాత చిత్రాలు ఉన్నాయా? సలారు, KGF, ప్రశాంత్ నీలి గారు అంటే 100 మిలియన్ వ్యూస్ అయితే ఉన్నాయి. కానీ 3 డేస్లోనైతే 100 మిలియన్ వ్యూస్ KGFకి రాలేదు, సలార్కి రాలేదు. చాలా హైప్డ్ మూవీస్ KGF 2 దానికి కూడా 100 మిలియన్ వ్యూస్ రావలేదు గ్లిప్సంకి. కాబట్టి డ్రాగన్ అనేది చాలా మంచి స్టోరీ, చాలా మందికి నచ్చింది. కాబట్టి ఈ ఆర్గానిక్ వ్యూస్ అయితే వస్తున్నాయి. ప్రతిరోజు కూడా ఎన్నో కొన్ని వ్యూస్ వస్తున్నాయి. ఒక్కసారి మీరు ఇప్పటికి వచ్చేసి యూట్యూబ్లో మన డ్రాగన్ తెలుగు గ్లిప్సంకి వచ్చేసి 60 మిలియన్ వ్యూస్ ఉన్నాయి. ఒకసారి మీరు పెద్ద ట్రైలర్ కానీ చూసుకుంటే ఆ మూవీకి వచ్చేసి 54 మిలియన్ వ్యూస్ ఉన్నాయి. అంటే పెద్ద ట్రైలర్ని కూడా ఈ గ్లిప్సం అనేది క్రాస్ చేయడం అయితే జరిగింది. కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటనుకుంటున్నారు? పెద్ద సినిమా రిలీజ్ అవడానికి ఇంకా చూసుకుంటే 10 రోజులు అయితే ఉంది. కానీ డ్రాగన్ రిలీజ్ అవడానికి 1 ఇయర్ ఉంది. అంటే ఇక్కడ మార్పు చూసారు కదా. 1 ఇయర్లో రిలీజ్ అయ్యే సినిమా మీద బజ్ ఎక్కువ ఉంటుందా? 10 డేస్లో రిలీజ్ అయ్యే సినిమా మీద బజ్ ఎక్కువ ఉంటుందా? అంటే 10 డేస్లో దాని మీద మొత్తం ఫోకస్ అయితే ఉంటుంది. ఎందుకంటే త్వరలో రిలీజింగ్ దగ్గరగా ఉంది, ఈవెంట్స్ అవి ఎక్కువ అవుతున్నాయి. కానీ వ్యూస్ పరంగా చూసుకుంటే మన ఎన్టీఆర్ డ్రాగన్ అయితే దూసుకుంటూ పోతుంది కంపేర్ టు పెద్ది అనేది ఒక సినిమా మంచి స్టోరీ. కాకపోతే ఈ డ్రాగన్ అనేది చాలా పెద్ద స్కేల్ మూవీ కాబట్టి కొంచెం వ్యూస్ ఎక్స్ట్రా వస్తుంది. వ్యూస్ ఎక్స్ట్రా వచ్చినంత మాత్రం సినిమా హిట్ అవ్వాలని అయితే ఏమీ లేదు. కానీ జస్ట్ కంపారిజన్ అయితే మీకు చెప్తున్నాను. చాలా మంది అయితే పనిగొట్టుకుని డ్రాగన్ అయితే ట్రోల్ చేస్తున్నారు. మీకే చెప్తున్నాను, ట్రోల్ చేసే వాళ్ళకి ఒక్కసారి యూట్యూబ్ ఓపెన్ చేసి పెద్ద ట్రైలర్ని చూడండి.
తర్వాత డ్రాగన్ గ్లిప్సం వ్యూస్ చూడండి, ఒక్కసారి మీకు అర్థమవుతుంది. కొట్టేసింది పెద్ద రికార్డులు కొట్టేసింది అంటే ఏడు కొట్టేసింది రికార్డ్స్. ఒకసారి మీరు క్లియర్గా చూసి దాన్ని మాట్లాడండి. ఇప్పుడు రికార్డ్స్ కొట్టిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎవరు కూడా చెప్పట్లేదు పెద్దని దాటేసింది అని. కానీ ఏది లేకుండా మీరు డ్రాగన్ గ్లిప్సంని కొట్టేసింది పెద్ద రికార్డ్స్ దరిదాపుల్లో కూడా రాలేదు డ్రాగన్ అని అయితే మీరు చెప్తున్నారు. అసలు రికార్డు లేనిది మీరే మాట్లాడితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ అన్ని రికార్డులు వాళ్ళు ఎన్ని మాట్లాడతారు? కాబట్టి ఇలాంటి కంపారిజన్లు చేయకండి. వ్యూస్ వచ్చిన మాత్రం సినిమా హిట్ అవ్వాలని లేదు. అలాగే ఫస్ట్ హైప్ 3 days కలెక్షన్స్ మీద అయితే ఇంపాక్ట్ అయితే క్లియర్గా అయితే ఉంటుంది ఈ హైప్ రావడం వల్ల, వ్యూస్ రావడం వల్ల. కాబట్టి ఈ డ్రాగన్ గ్లిప్సం అనేది సూపర్ హిట్ అయితే అయింది. నేను అనుకునే విధంగా దించి ఉంటే ఇంకా ఎక్సలెంట్గా అయ్యేది. నేను చెప్పాను కదా గతంలోనూ, నైట్ కాకుండా తర్వాత రోజు మార్నింగ్ 11కి దించి ఉంటే ఇంకా రికార్డులు సునామీ చూసేవాళ్ళం. నైట్ దించడం వల్ల అయినా సరే రికార్డ్స్ అయితే కొడుతుందంటే చూడు, అందులో ఎంతో కొంత విషయం అయితే ఉంది. కాబట్టి ఇలాంటి ప్రచారాలు అయితే ఆపండి డ్రాగన్ మీద. ఇంకా ఎన్టీఆర్ లుక్ మీద కొంతమంది కామెంట్స్ అయితే చేస్తున్నారు. ఇది చాలా విచిత్రం అండి. కామెంట్స్ అనేది సినిమా మొత్తం చూసిన తర్వాత ఆ పాత్రకి ఆ గెటప్కి సరిపోయిందా లేదని చూడాలి. కానీ కొంతమంది అయితే పనిగొట్టుకుని ట్రోల్ చేస్తున్నారు. అసలు మీకు ట్రోల్ చేయవలసిన పని అయితే లేదు. ఎందుకంటే ఈ డ్రాగన్లోని లుగర్ అనే పాత్ర ఒక ఆఫ్ఘనిస్తాన్ పర్సన్ బేస్ చేసుకొని ఉంటుంది. కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ ఏ విధంగా ఉంటారో అదే స్టైల్లో అయితే మన ఎన్టీఆర్ గారిని అయితే పెట్టడం జరిగింది. అక్కడ సక్సెస్ఫుల్ అవుతారు డైరెక్టర్. కానీ ప్రతి సినిమాలో అందంగా ఉండాలంటే ఎలా చెప్పండి? అందం ఒకటే కాదు కదా, క్యారెక్టర్ తగ్గగా పర్సనాలిటీ అలాగే షేపు ఉంటేనే సినిమాలో క్లిక్ అవుతుంది. ఇంకా అక్కడ కొంచెం క్రూరంగా ఉన్నప్పుడు ఎన్టీఆర్ని అందంగా చూపిస్తే వర్కౌట్ అవుతుంది, అవ్వదు. కాబట్టి వాళ్ళకి చాలా తెలుసు. ప్రశాంత్ నీల్ గారు సలార్తో ఒక 600 కోట్లు కొట్టాడు. ఆయనకి ఈ మాత్రం తెలీదా? మీరు ట్రోల్ చేస్తున్నారు. ఆయనకి అన్నీ తెలుసు. కాబట్టి మంచిగా స్టోరీ కంప్లీట్ అయిన తర్వాత సినిమా చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. కొంతమంది అంటే కంగారు, లుక్కే ఇబ్బంది పెట్టింది నేనే. అలాగే ఉంటుంది సినిమాలో లుక్. ప్రతి సినిమా కూడా లుక్ అనేది ఇంట్రెస్టింగ్గా, గార్జియస్గా, ఆసంగా, బ్యూటీగా ఉంటే ఆ సినిమా హిట్ అయిపోద్దా? అలా కాదు, పాత్రకు తగ్గగా దాంట్లో లుక్ ఉందా లేదని చూస్తారు. సినిమా కంప్లీట్ రిలీజ్ అయిన తర్వాత డ్రాగన్ల లుక్ అనేది ఎగ్జాక్ట్గా అయితే ఆఫ్ఘనిస్తాన్తో సింక్ అయి ఉండాలి. కాబట్టి అలాంటి సేపు అయితే మన ఎన్టీఆర్ గారికి అయితే తీసుకురావడం జరిగింది. అందువల్లనే ఎన్టీఆర్ గారు సన్నబడ్డారు. అలాగే ముఖం కూడా క్లియర్గా లాగింది. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ ఐస్ కొంచెం లోనకుండి ఫేస్ అనేది కొంచెం ఇలా ఉంటుంది. అందుకే ఎన్టీఆర్ ఆ షేప్ని అయితే తీసుకుని రావడం అయితే జరిగింది. అంతేగాని ఇక్కడ ఎన్టీఆర్ గారు పాడైపోయింది లేదు, ఏమీ లేదు. పాత్ర కోసం ఆయన చేసిన కృషి అంతవల్లే ఈ డ్రాగన్ కోసం అయితే ఎన్టీఆర్ గారు సన్నబడ్డారు. ట్రోలర్స్కి అయితే అవకాశం ఎక్కడా కూడా లేదు. ఎందుకంటే మీరు ట్రోల్ చేయొచ్చు 1 రోజు 2 రోజులు, సినిమా రిలీజ్ అయిన తర్వాత మీకు ఉంటుంది చూడండి, సినిమా బాక్స్ ఆఫీస్ షేక్ అయిపోద్ది. ఇంకా ఇలాంటి మంచి అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే చాలా మంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తే ఇలాంటి మంచి కంటెంట్స్ అయితే వస్తూ ఉంటాయి. ప్రెజెంట్ అయితే అంతా వ్యూస్ బాగానే ఉంది. కొంచెం మంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఇంట్రెస్టింగ్గా ఉంటాయి ప్రతి టాపిక్ కూడా. జెన్యున్గా నిజాయితీగా అయితే నేను చెప్తాను. ఏది కూడా ఫేస్లెస్ అలాగా సొల్లు మాటలు అయితే నేను చెప్పను. క్లియర్గా పాయింట్ నేను అనాలిసిస్ చేసి అది నిజమైతేనే చెప్తాను. కాబట్టి ఇలాంటి మంచి అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.